నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లో 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికై అడ్మిషన్స్ ప్రాసెస్ ప్రారంభించింది. సో మెరిట్ విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫేజ్ 1 రిజల్ట్స్ ఈ నెల 18న విడుదలవుతున్నాయి. అలాగే అన్ని కోర్సులకు సంబంధించి ఫేజ్ 2 ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతోంది. సో మొత్తం 4 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన కేఎల్ యూనివర్సిటీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించింది. అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎన్నో రికార్డులు సాధించిన కేఎల్ విద్యార్థులు ఈ ఏడాది అత్యధిక ప్యాకేజీలు పొందడంలో కూడా రికార్డులు సృష్టించడంతో కేఎల్ యూనివర్సిటీ ప్రభంజనం దశ దిశలా వ్యాపించింది. ఈ నేపథ్యంలో కేఎల్ యూనివర్సిటీలో ప్రవేశం పొందడం కోసం అసలు విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సో కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రాసెస్ కానీ, ప్రవేశ పరీక్షలు కానీ, అందిస్తున్న కోర్సులు కానీ తదితర అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, కేఎల్ యూనివర్సిటీ దాని ఇంట్రో చెప్తూ ఉంటేనే ఎంతమందికి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు అందించింది, ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు అది క్లియర్గా అర్థమైపోతుంది. అవునండి. సో ఇప్పుడు అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ముందుగా TV9 ప్రేక్షకులకి మన కేఎల్ యూనివర్సిటీ విద్యా సంస్థల నుంచి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. మీకు కూడా కేఎల్ యూనివర్సిటీకి TV9 తరఫున భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రైట్ అండి. మా కేఎల్ యూనివర్సిటీ ఛాన్సలర్ గారు శ్రీ కోనేరు సత్యనారాయణ గారు మా దగ్గర చదువుతున్న పిల్లలకి, మా దగ్గర గత కొన్నేళ్లుగా అనుబంధంగా ఉన్న అందరికీ, ప్రేక్షకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అండి. రైట్ సార్, ఇక అడ్మిషన్ ప్రాసెస్ చెప్తారా? స్టార్ట్ అయిందా? ఎలా సాగుతోంది? తప్పకుండా కేఎల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా కేఎల్ 2024 కండక్ట్ చేశాము. దాదాపు ఇంజనీరింగ్ కానీ, లేకపోతే పీజీ కానీ, లేకపోతే డిగ్రీ కోర్సులు కానీ దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఫేజ్ 1లో రాశారండి. ఈ 1,00,000 మంది విద్యార్థుల యొక్క ర్యాంక్స్ కానీ, వాళ్ళ యొక్క మార్కులు కానీ రేపు వచ్చే ఈ నెల 18వ తారీఖు రిలీజ్ అవుతున్నాయి ఫేజ్ 1 రిజల్ట్స్. ఓకే. ఈ ఫేజ్ 1 రిజల్ట్స్ ఎవరైతే ఈ ఫేజ్ 1 ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే రేపు 27 నుంచి జేఈ జరగబోతుంది. ఫస్ట్ ఫేజ్ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. మా ఎగ్జామ్ అంతా కూడా జేఈ బేస్డే ఉంటుంది. జేఈ ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదేవిధంగా కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఓకే. అది రాయటం వల్ల స్టూడెంట్స్కి వచ్చే ఉపయోగం రేపు రాయబోయే జేఈ ఎగ్జామ్లో వీళ్ళకి ఒక ప్రాక్టీస్ టెస్ట్ కింద ఉంటుంది. ప్లస్ జేఈ అనేప్పటికీ దాదాపు లాస్ట్ ఇయర్ 9.5 లక్షల మంది అప్లై చేస్తే 8.5 లక్షల మంది రాశారు జేఈ ఎగ్జామ్. అలాగే ఈ సంవత్సరం దాదాపు ఇప్పటికి 12.5 లక్షల మంది అప్లై చేశారు జేఈకి. అంటే జేఈకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఐఐటీసీలో కానీ, ఎన్ఐటీసీలో కానీ, IIITలో కానీ, అలాగే GNITస్లో కానీ రావడానికి, సీట్ పొందడానికి ఇంజనీరింగ్ చదవాలనుకునే ప్రతి ఒక్క స్టూడెంటు, పేరెంట్ యొక్క కళ అది. అయితే ఇక్కడ మొత్తం మీద మనకి ఈ అన్నిట్లో ఎన్ఐటీసు, ఐఐటీసు, IIITసు వీటన్నింటిలో కలుపుకుంటే ఉన్న సీట్లు 50,000, రాసేది 12.5 లక్షలు ఈ సంవత్సరం. సరే 11.5 లక్షలు రాశారు అనుకుందాం ఫైనల్గా తీసేస్తే. సో ఉన్న సీట్లేమో 50,000 సీట్లు అయితే రాసేదేమో దాదాపు 11.5 లక్షల మంది రాస్తున్నారు. అంటే 50,000 సీట్లకి ఇంత కాంపిటీషన్ ఉంది అంటే మిగతా 50,000 సీట్లు పోను మిగతా 11 లక్షల మంది యొక్క భవిష్యత్తు ఏమిటి? సూపర్. వాళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళందరూ జేఈ ఆస్పిరెంట్సే. అందరికీ ఐఐటీలో, ఎన్ఐటీలో సీట్లు రావాలనే ఉంటుంది. అయితే ఇక్కడ రాకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి ధీటుగా అంటే అక్కడ ఉండే ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కావచ్చు, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఉండే ప్లేస్మెంట్స్ కావచ్చు, దానికి తగ్గట్టుగా దానికి ధీటుగా ఉండే మాలాంటి యూనివర్సిటీలు కూడా చాలా ఉన్నాయి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ మీరు అన్నట్టు 40 వసంతాల పైన విద్యారంగంలో అనేక వేల మంది విద్యార్థుల్ని భవిష్యత్తును మార్చిన యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును మార్చుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే ఇక్కడ చేరిన తర్వాత ఎలా ఉంటుంది, చేరకముందు ఎలా ఉన్నారు అనేది మా విద్యార్థులను అడిగితేనే చెప్తారు. అంటే అది ఎట్లా కోర్సుల వల్ల వస్తుందా? మీ విద్యార్థులను అడిగి చెప్పే గొప్పదనం లేదు, చెప్పే ఫ్యాకల్టీ బాగుందా? ఎలా, ఏ విధంగా స్పెషల్ కేఎల్ యూనివర్సిటీ?
అదేనండి, స్టూడెంట్స్ ఐఐటీస్ ఎన్ఐటీసీకి ఐఐటీసీకి ఇచ్చే ప్రాముఖ్యత ఎందుకు అంతలా ఇస్తున్నారంటే అక్కడ ఉండే ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లేస్మెంట్స్. సేమ్ ఈ 3 కేటగిరీస్ అన్నిటిని కూడా కొన్ని ఐఐటీస్ ఎన్ఐటీస్ అయితే మా ర్యాంక్ అంటే తర్వాతే ఉన్నాయి. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకులో వాటికంటే ముందే మేమే ఉన్నాం. కేఎల్ యూనివర్సిటీ ఉంది. అంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఉండే ఫ్యాకల్టీ కానివ్వండి, లేకపోతే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటాయి. వాటన్నిటిని ఉపయోగించుకోవడానికి మేము పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జాము ఒక ఎంట్రీ సిస్టమ్. అది అందులోకి రావడానికి మీకు అనుగుణంగా అంటే అతి తక్కువగా ఫీజులతో మీరు లబ్ధి పొందడానికి, ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఉన్న అవకాశమే ఈ కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. రైట్ అండి, రైట్. మరి మీ దగ్గర ఎటువంటి కోర్సులు ఉంటాయి, స్పెషల్ ఏంటి, ఏది తీసుకుంటే స్టూడెంట్స్కి బెటర్ అంటారు? మీరు అన్నది క్వశ్చన్ అంటే ఏ కోర్స్ చదివితే బాగుంటుంది అనేది ఒకప్పుడు ట్రెండ్ అండి. ఇప్పుడు ఇంజనీరింగ్ ట్రెండ్ అంతా మారిపోయింది. జనరల్గా మా దగ్గర ఏ కోర్స్ చదివినా ఏదైనా చదవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకుని ఎలక్ట్రానిక్స్లో పేపర్ల కోర్సులు తీసుకుని చదవచ్చు. అంటే మల్టీ డిసిప్లిన్లో డిగ్రీలు చేయాలి. రెగ్యులర్ డిగ్రీస్ అనేది పాత పద్ధతి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ మీరు తీసుకున్నారు, 4 ఏళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదవడం అనేది ఓల్డ్ సిస్టమ్. కానీ ఇప్పుడున్న సిస్టము, ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది మల్టీ డిసిప్లిన్లో డిగ్రీలు చేసిన స్టూడెంట్స్, మల్టీ లెవెల్లో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కావాలి. ఒక కంపెనీకి నేను సిఎస్సి చేశాను బీటెక్, లేకపోతే నేను ఎలక్ట్రానిక్స్ చేశాను బీటెక్ అంటే సరిపోదు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసిన కంప్యూటర్ సైన్స్లో కొన్ని కోర్సులు, బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసిన కంప్యూటర్ సైన్స్లో కొన్ని కోర్సులు, అట్లాగే బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేస్తూ మెకానికల్లో కొన్ని కోర్సులు, ఎలక్ట్రికల్లో కొన్ని కోర్సులు తీసుకొని మల్టీ డిసిప్లిన్లో డిగ్రీలు చేస్తే తప్పితే మీకు లైఫ్ లాంగ్లో మీకు ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ అనేవి పెరగటానికి ఎక్కువ స్కోప్ ఉండేది ఈ మల్టీ డిసిప్లిన్లో డిగ్రీలు చేయటం. అంతేగాని ఓల్డ్ సిస్టమ్ అండి. మనం ఒకప్పుడు బీటెక్ సిఎస్సి, బీటెక్ ఈసీ అనేది అది ఓల్డ్ సిస్టమ్. మేము ఫాలో అయ్యేది మల్టీ డిసిప్లిన్లో డిగ్రీలు ఇవ్వటం. మరి ప్యారలల్గా మిగతా వాళ్ళందరికీ అదే నడుస్తూ ఉంది కదా ఇప్పటికీ. స్టిల్ మొన్న వచ్చిన ఫ్రెష్ పిల్లలు కూడా సిఎస్సి, సార్ ఇది ఎలక్ట్రానిక్ అండ్ సంథింగ్ ఎలక్ట్రికల్ ఇవి తీసుకుంటూనే ఉన్నారుగా. మీరు ఓల్డ్ అంటున్నారు. ఓల్డ్ అంటే నాది 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఉన్న సిస్టమ్ అది. అదే మేము గత 15 ఏళ్ళకి మొత్తం అంటే యూనివర్సిటీ మేము పెట్టిన తర్వాత మేము స్టార్ట్ చేసిన కొత్త టెక్నాలజీ ఇది, కొత్త ట్రెండ్ ఇది. అంటే మా దగ్గర చదివే స్టూడెంట్ ఆల్రౌండర్గా బయటికి వెళ్ళాలి. ఆల్రౌండర్ అంటే ఇంజనీరింగ్ అనేది ఒక కోర్స్ చేస్తే వచ్చేది కాదండి. ఇంజనీర్ అనాలంటే అన్నిట్లోనూ నాలెడ్జ్ ఉండాలి. ఒక కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలంటే ఒక కియా మోటార్స్ కానీ, ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఒక హెచ్సిఎల్ కానీ, లేకపోతే ఒక ఐబిఎం కానీ, లేకపోతే కాగ్నిజెంట్ కానీ, ఇలాంటి కంపెనీస్ ఒక స్టూడెంట్ని రిక్రూట్ చేయాలంటే అతని మల్టీ లెవెల్లో నాలెడ్జ్ ఎంతవరకు ఉందనేది టెస్ట్ చేస్తారు. అంతేగాని నేను సిఎస్సి చేశాను, నాకు సర్టిఫికేట్ ఉంది, నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే మాత్రం ఇంపాసిబుల్. అంటే మీరు ఎలా అంటున్నారు, సో మల్టీ ఉండాలి అని చెప్పేసి ఇలా చేద్దాం, అది విద్యార్థులకి ఏమో భారం కాదంటారా? ఎట్టి పరిస్థితుల్లో భారంగా ఉండదు, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఏంటి, మల్టీ లెవెల్లో డిగ్రీ ఏంటి, ఒక డిగ్రీ మనం చేయలేము, ఇలా మల్టీ లెవెల్లో డిగ్రీ ఎలా చేస్తాము. నా డౌట్ కూడా అదే, ఆ కొత్తది ఇది నా వల్ల అవుతుందా లేదా అనే భయం ఉంటుంది. సిఎస్సి చదవడం కష్టం, సిఎస్సితో పాటు ఈసీ చదవమంటాడు ఏంటి అని అనుకునే స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారి క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత, మా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత, మా కరికులము, మా స్టడీ ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైపోతుంది. సో ఇంత ఈజీగా ఉంటుందా అనేది అప్పుడు అర్థమవుతుంది స్టూడెంట్స్కి. ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థం కాదండి, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటారు. ఆ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్, యూనివర్సిటీ స్టాండర్డ్స్, యూనివర్సిటీలో మనం పెట్టే ఆ కోర్సుల్లో కరికులం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం అర్థం కావు. అందుకే ముందుగానే వాళ్ళు దే హ్యావ్ టు ప్రిపేర్, మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, మన టాప్ కంపెనీలో ప్లేస్ అవ్వాలి అంటే ప్లేస్మెంట్స్ ఇదివరకులా లేవు. ఇదివరకులా ఇప్పుడు కొంచెం రిసెషన్ నడుస్తుంది, గత 2 ఏళ్ళుగా రిసెషన్ నడుస్తుంది. ఆ రిసెషన్ని మీరు తట్టుకోవాలి అంటే, ఆ రిసెషన్ తగ్గట్టు మనం ట్రైన్ అవ్వాలి అంటే మీరు మల్టీ డిసిప్లిన్ డిగ్రీలు చేసి ఉండాలి. లేటెస్ట్ టెక్నాలజీలో మంచి అంటే దాన్ని ఏమంటారంటే స్కిల్డ్ పర్సన్కి అయితే తప్పితే నాన్ స్కిల్డ్ పర్సన్స్కి అయితే 100% స్కోప్ తక్కువ ఉంటుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చింది అనుకోవడం కాదు, ఉద్యోగం రావడం ఒక ఎత్తు అయితే
వచ్చిందని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు ఇక్కడ. కరెక్ట్. మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడు టాస్కులు డిఫరెంట్గా ఉంటాయి, ఛాలెంజింగ్గా ఉంటాయి. అలాంటి ఛాలెంజింగ్ టాస్క్ని మీరు డీల్ చేయాలి అంటే ఇంజనీరింగ్లో తీసుకునే కోర్సు, ఇంజనీరింగ్లో చదివే విధానం, సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ, కాలేజీ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మీరు ఎక్కడో చోట ఒక ఇంజనీరింగ్ చదివేశాము, సర్టిఫికేట్ వచ్చేసింది, నాకు ఉద్యోగం రాలేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావు. రైట్ సార్. సిట్యుయేషను ఆ విధంగా ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఇప్పుడు కోవిడ్ ఉంది. కోవిడ్ సిచ్యుయేషన్లో మనం ఎలా అలర్ట్ అయ్యాము, ఎంత జాగ్రత్తగా ఉన్నాము, పోస్ట్ కోవిడ్ ఎంత జాగ్రత్తగా ఉన్నాము. ఇట్లాగే ట్రెండ్ మారిపోతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా ఆ టెక్నాలజీలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో మీరు సస్టైన్ అవ్వగలరు. ఎప్పుడైనా బైపీసీ స్టూడెంట్స్ అదొక పెద్ద టాస్క్, అది తీసుకునేదాకా అదొక డిసిషన్, తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి. సో డీమ్డ్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్ళకన్నా మీరు కొంచెం ఏమైనా భరోసా ఇస్తారా టీవీ సాక్షిగా? బ్రహ్మాండం అండి. బైపీసీ స్టూడెంట్స్ ఇప్పుడున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చాలా కోర్సులు చేయొచ్చు. అయితే వాళ్ళకు మెడిసిన్ వస్తే ఎంబీబీఎస్ కానీ లేకపోతే డెంటల్ కానీ వస్తే ఓకే. ఇన్ కేస్ రాకపోతే కనుక మన దగ్గర ఇప్పుడు బయోటెక్నాలజీ, సృష్టికి ప్రతి సృష్టి బయోటెక్నాలజీ అంటే అందులో చాలా ఆపర్చునిటీస్ అద్భుతంగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత బయోటెక్నాలజీ చేసిన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి దేశ విదేశాల్లో. ఓకే. సో ఆ బయోటెక్నాలజీ కోర్స్ కానీ లేకపోతే కొంతమంది పిల్లలకి అగ్రికల్చర్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, 4 ఏళ్ల కోర్స్, అది కూడా ఆనర్స్ 4 ఏళ్ళ అగ్రికల్చర్ కోర్స్ కానీ, లేకపోతే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కానీ, అట్లాగే ఫార్మసీ కానీ, ఫార్మా డి కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. కానీ వాటన్నిటికీ ఫ్యూచర్ ఉంటుందా సార్? ఇవి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 4-5 కోర్సు, ఇప్పుడు ఫార్మా డి ఉందండి, అది 6 ఏళ్ల కోర్సు. అది చేస్తే డాక్టరేట్ ఇస్తారు డైరెక్ట్గా. అది చేసిన తర్వాత డ్యూటీ డాక్టర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా చేరొచ్చు. అంటే ఒక డాక్టర్ ఏవైతే చేస్తారో అన్నీ చేయొచ్చు, సర్జరీ తప్ప, అలాంటి అన్నీ చేయొచ్చు. అట్లాగే డ్రగ్ ఇండస్ట్రీస్లో మంచి డ్రగ్ ఇండస్ట్రీస్లో మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు. అన్ని రకాల ఆపర్చునిటీస్ మెడికల్ అలయన్స్ ఫీల్డ్స్ ఉంటాయి. మెడికల్ అలయన్స్ ఇండస్ట్రీ సంబంధించి అన్నిట్లో కూడా ఈ ఫార్మసీ కానీ ఫార్మడీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లా ఫుడ్ టెక్నాలజీ చేశారనుకోండి, అసలు జనరల్గా మన ఇండియాలో 50% ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఫుడ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్యాకింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, టెస్టింగ్ కానీ అన్నీ కూడా ఫుడ్కి సంబంధించిన ఏ ఇండస్ట్రీ అయినా సరే ఈ పిల్లలకి, ఫుడ్ టెక్నాలజీ చేసిన పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ అంటే, ఆపర్చునిటీ అంటే ఫుడ్ టెక్నాలజీ చేసిన పిల్లలకి నాట్ ఓన్లీ ఒక ఇండస్ట్రీ అని కాదండి, ప్యాకింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఫుడ్ టెక్నాలజీ సంబంధించి ప్యాకింగ్ ఉంటుంది, ఫుడ్ టెస్ట్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి, అలాగే క్వాలిటీ టెస్ట్ చేసే ఇండస్ట్రీస్లో ఉంటాయి. క్వాలిటీ చెక్ నుంచి ప్యాకింగ్ చెకింగ్ వరకు కూడా వీళ్ళకి మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏది ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి. అదే అగ్రికల్చర్ చేసిన వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్లో ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి. ఏదైతే ఈ సీడ్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ సీడ్ టెక్నాలజీ కానీ, సీడ్ ఇండస్ట్రీస్ కానీ, వీటన్నిటిలో కూడా వాళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్లో కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఈ బైపీసీ నుంచి టర్న్ అయిన పిల్లలకైతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏది బయోటెక్నాలజీ అవ్వచ్చు, టెక్నాలజీ సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక బయోటెక్నాలజీ, నాన్ టెక్నాలజీ సైడ్ వెళ్ళాలంటే కనుక ఫుడ్ టెక్నాలజీ కానీ, లేకపోతే మన అగ్రికల్చర్ కానీ, లేకపోతే మనకి ఏవైతే ఫార్మసీ కానీ, ఫార్మడీ కానీ, అలాగే అన్నిట్లో బైపీసీ సంబంధించిన వీళ్ళందరికీ కూడా చేయొచ్చు. వీటికి అవకాశాలు వీళ్ళకేంటంటే ఎంబీబీఎస్, డెంటలు ఈ మాత్రమే మనకి అవకాశాలు, మిగతా అవకాశాలు లేవని చాలామంది పిల్లలకు పేరెంట్స్ ఈ అవగాహన తక్కువ ఉంటుంది. అదే జరుగుతుంది. ఎందుకంటే దానికి 10 ఏళ్ళు కేటాయించాలి. ఎంబీబీఎస్ అంటే 10 ఏళ్ళు వదిలేయాలి. ఈ 10 ఏళ్లలో ఒకవేళ ఇన్ కేస్ అది వస్తే ఓకే, దాన్ని ప్రిపేర్ అయ్యింటే ఓకే. ఇన్ కేస్ మీకు ప్లాన్ బి, ప్లాన్ ఏలో మీకు అవ్వలేదు, ప్లాన్ బిలో మీరు ఇటువైపు వస్తే ఈ 5 కోర్సులు చాలా అద్భుతమైన కోర్సులు. వీటిలో ప్రతి ఇండస్ట్రీలో కూడా మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, వచ్చే ప్యాకేజీలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్యాకేజీలు తక్కువ అనుకోకూడదండి. వీళ్ళకున్న నాలెడ్జ్కి వీళ్ళు నేర్చుకునే, అదే అంటున్నాం, మనం చేసే కోర్సు ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎక్కడ చేస్తున్నాం దాన్ని బట్టి మీకు ప్లేస్మెంట్ ఉంటుంది. అంతేగాని కోర్స్ చేసే కాబట్టి నాకు ఉద్యోగం అంటే ఎవరు. ఓకే, అంటే మీరు ప్యాకేజ్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీలో
ఫీజు ఎలా ఉంటాయి, చాలా భారంగా ఉంటాయి అండ్ తర్వాత ఏమన్నా స్కాలర్షిప్ ఇట్లాంటి ఏమన్నా సౌకర్యం ఉందా ఒకసారి చెప్తారా? అద్భుతమైన అవకాశాలు ఉంటాయండి, పిల్లలు ఉపయోగించుకోవడమే తరువాయి. అంతేనా? ఇప్పుడు జేఈ ఉంది, జేఈలో 95% తెచ్చుకోండి మీకు ఫ్రీ సీట్ ఇస్తామని చెప్తాం మేము. 4 సంవత్సరాలు ఏం కట్టవసరలా. కానీ జేఈ 95% అండ్ అబోవ్ వస్తే మీకు 4 సంవత్సరాలు కేఎల్ యూనివర్సిటీలో మీరు రూపాయి కట్టవసరలా. ఎట్ ది సేమ్ టైం మీకు మంచి ప్యాకేజీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మంచి ప్యాకేజ్ రావడానికి కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని ఇస్తున్నాము అంటే జేఈ 95% వచ్చింది అంటే ఇది ప్యూర్ మెరిట్. ఆ మెరిట్ మా ర్యాంకు ఈ రెండు ఉన్నాయనుకోండి, వీళ్ళంతా ఏం చేస్తారంటే జేఈ కౌన్సిలింగ్ అయిన వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేసే దగ్గర మా దగ్గర సీట్లు అయిపోతాయి. 95%, 99% వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ ఫీజు కట్టి చేరాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఏం చేయాలంటారు? మరి వాళ్ళు ముందుగా జేఈ రాసిన తర్వాత ఒకసారి యూనివర్సిటీకి వచ్చి అసలు ఎలా చేస్తే ఏంటి ప్రొసీజర్ ఏంటి కనుక్కొని, కౌన్సిలింగ్ కంటే ముందే మా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్లో రిజర్వ్ చేసుకొని ఇన్ కేస్ అక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ముందు చేసుకోకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ మెరిట్ పిల్లలు దూరం అయిపోతున్నారు. అంటే ఇలా ముందు చేసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని తెలియకపోవచ్చు, చేసుకుంటే ప్రాబ్లం అవుతుందేమో. ఏముండదండి, అదే అదే ఏముండదు. నేను అదే అంటున్నా, మీకు జేఈలో మీకు ఉంది సీట్లు 50,000, రాసేది 13 లక్షలు, 12.5 లక్షలు రాస్తున్నారు. మరి మీరు 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 దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటే 50,000 సీట్ల కోసం 12 లక్షల మంది పోటీ పడుతున్నప్పుడు మీరు దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. అది రాకపోతే ప్లాన్ బి ఏంటి, అది రాకపోతే ప్లాన్ సి ఏంటి అనేది మీరు రెడీ చేసుకుంటే, ఇది కానీ పెట్టుకున్నారనుకోండి, ముందే ఆప్షన్ పెట్టేసుకున్నారనుకోండి, వస్తే మీకు నచ్చిన చోట ఇంకోటి కూడా ఉంటుంది. స్టూడెంట్ వాడికి నచ్చిన చోట నచ్చిన బెంచ్ రాదు. రేపు కౌన్సిలింగ్లో జేఈ కౌన్సిలింగ్లో వాళ్ళ ర్యాంకుని బట్టి వాళ్ళకి కావాల్సిన బ్రాంచి వాళ్ళకి కావాల్సిన లొకేషన్లో రాలేదంటే మళ్ళీ స్టూడెంట్ వెళ్ళడు, ఆ సీట్ వదిలేసుకుంటాడు. అప్పుడు ఇతనికి అది అడ్వాంటేజ్ అవుతుంది. సో మన దగ్గర ఉన్న అవకాశం జేఈ పిల్లలకి ఇంత అవకాశం మనం ఇస్తున్నప్పుడు మెరిట్ పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం మా ఛాన్సలర్ గారికి చాలా ఇష్టం. ఆ ఛాన్సలర్ గారి యొక్క ఇంట్రెస్ట్ ఎందుకని అంటే అలాంటి పిల్లల్ని మనం షైన్ చేస్తే కనుక రేపు 70 లక్షలు 80 లక్షల ప్యాకేజీ మనం తీసుకురావచ్చు పిల్లల ద్వారా. ఐఐటీలో ఎన్ఐటీలో ఏదైతే ప్యాకేజీలు వస్తున్నాయో దాన్ని మించిన ప్యాకేజీలు తీసుకురావచ్చు అనేది మా ఛాన్సలర్ గారి యొక్క సంకల్పం. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది అనౌన్స్ చేశాం. దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నాం. ఇప్పుడు రేపు 20 ఎగ్జామ్ ఉంది, రాయండి, వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత వస్తుంది ర్యాంక్ అనేది, అనాలిసిస్ చేయగలరు. మా ఎగ్జామ్ రాశారు, మా ర్యాంక్ రేపు 18 వస్తుంది, రెండు చూసుకోండి. రాయని వాళ్ళు ఉంటే రేపు సెకండ్ ఫేజ్ ఉంది, దానికి రాయండి. రాయటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏ ఎంట్రన్స్ లేకుండా ఎంట్రీ లేదు, జేఈ ఎంట్రన్స్ లేకుండా ఎన్ఐటీసీలోకి ఎంట్రీ లేదు, మా ఎంట్రన్స్ లేకుండా మా ఎంట్రీ లేదు. సో మా ఎంట్రన్స్ రాస్తే మీకు అడ్వాంటేజెస్ స్కాలర్షిప్లు 10% నుంచి 100% వరకు ఉన్నాయి. ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాని ఇన్ టైంలో అంటే ప్రాపర్ టైంలో ఉపయోగించుకుంటే బెనిఫిట్ అనేది డైరెక్ట్గా స్టూడెంట్కి వెళ్తుంది. ఒక మాట, ఇంకా మెరిట్ స్టూడెంట్స్ కోసం మీరు ఎప్పుడు రెడీగా ఉన్నారు? 100% రెడీగా ఉన్నాం. మరి ఇప్పుడు ప్యాకేజ్ అంటే నాకు ఇది ఈ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ప్లేస్మెంట్స్ విషయంలో? ఇందాక కూడా చెప్పానండి, ప్లేస్మెంట్స్ అనేవి 10 ఏళ్ల క్రితం ఉన్న ప్లేస్మెంట్స్కి ఇప్పుడున్న ప్లేస్మెంట్స్కి చాలా తేడా ఉంది. ఇదివరకు స్టూడెంట్కి మినిమం నాలెడ్జ్ ఉంటే కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళే ఇది చేసేవాళ్ళు, కొంత ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళే ఎట్లాగొట్లాగా నడిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. నువ్వు 100% నాలెడ్జ్ స్కిల్డ్ అయితేనే నీకు అవకాశం. నీకు 100% ఇదివరకు 50-60% నాలెడ్జ్ ఉంటే రిమైనింగ్ 40% కంపెనీ వాళ్ళు యాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ మా యూనివర్సిటీ నుంచి చెప్పే ఒకే ఒక్క ఇదేంటంటే మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయండి. చదువు మాత్రమే మనం ఇవ్వగలం పేరెంట్స్గా, పిల్లలకి ఇవ్వగలిగింది చదువు ఒకటే. దాన్ని ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో డబ్బులు అవుతాయి అనేది పక్కన పెట్టేసి ఈ 4 ఏళ్ళు వాళ్ళని కనుక వదిలేస్తే 40 సంవత్సరాల భవిష్యత్తు. ఈ 40 సంవత్సరాల భవిష్యత్తుకి మీరు ఇచ్చేది ఒకే ఒక్క స్టూడెంట్, మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయి కానీ ఇచ్చే ఒకే ఒకటి చదువు. ఆ చదువు, ఆ డిగ్రీ, ఈ 4 ఏళ్ళు వాళ్ళు చదివే తర్వాత చదవటం అనేది వాళ్ళ ఇష్టం. బీటెక్ చదివితే చాలు, మంచి ఇండస్ట్రీలో మంచి పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత పీజీ అనేది దేర్ చాయిస్, చదివితే చదవచ్చు లేకపోతే లేదు. బీటెక్ క్వాలిఫికేషన్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తారు ఇండస్ట్రీస్ అన్నీ కూడా. ఈ బీటెక్ క్వాలిఫికేషన్ మీద వచ్చే ప్లేస్మెంట్ అనే దానికి చాలా హై ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి
ఇలాంటి మంచి విద్యా సంస్థల్లో చదివిస్తే కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ లాంటి మంచి విద్యా సంస్థల్లో ప్లేస్మెంటు గ్యారంటీ ప్లేస్మెంట్ ఉన్న సంస్థల్లో చదివిస్తే భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది. 40 సంవత్సరాలు వెనక్కి తిరిగి తీసుకోకపోవచ్చు. లేదంటారా, చిన్న చిన్న కాలేజీలు చదవచ్చు, మీకు డిగ్రీలు ఇస్తారు, బీటెక్ సిఎస్ అని ఇస్తారు, బీటెక్ ఈసీ అని ఇస్తారు, ఫీజులు కట్టకుండా ఇస్తారు, తక్కువ ఫీజులతో ఇస్తారు, హక్కు స్కాలర్షిప్లు చూపిస్తారు. కానీ 4 years తర్వాత పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోండి. ఆఫ్టర్ 4 years వాట్ నెక్స్ట్ ఓకే అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తర్వాత ఏదైతే తర్వాత చూసుకుందాం అని అనుకుంటే మాత్రం కష్టం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ జి శ్రీనివాసరావు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు స్టూడెంట్స్కి థ్యాంక్ యూ. నమస్కారం. రైట్, ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.